సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎక్కడ చూసినా ఈ మధ్య ఒక పెద్ద గోల, జనాలందరూ ఒకటే గోల పెడుతున్నారు. వాస్తు 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 వాస్తు. ఎక్కడ చూసినా ఎవరిని టచ్ చేసినా వాస్తు ప్రకారం కట్టుకున్నారా? మీ ఇల్లు వాస్తు ప్రకారంగా ఉందా? ఆఫీస్ వాస్తు ప్రకారంగా ఉందా? చదువుకున్న వాళ్ళే, కానీ ఎవరిని టచ్ చేసినా అంటే మతంతో పని లేకుండా ఎవరిని టచ్ చేసినా వాస్తు ప్రకారంగా ఉందా? అక్కడ స్కూల్కి పంపిస్తున్నారు, ఆ స్కూల్ వాస్తు ప్రకారంగా ఉందా చూసారా? ప్రతి దానికి వాస్తు చంపేస్తున్నారు. అసలు ఆ రోజుల్లో వాస్తు అనేది ఎక్కడ ఉండింది? అసలు వాస్తు అనేది ఎప్పుడు వినలేము మేము ఎక్కడ కూడా. ఏం బ్రతకలేదా? కష్టాలు వచ్చాయి, ఒడిదుడుకులు అంటూ ఉంటాయి, జీవితంలో గడుస్తూ పోయింది, ఉన్నాం హాయిగా. ఇప్పుడు 60+, ఏం నష్టపోయాం? ఏమీ లేదు. సరే వస్తాయి పోతాయి, కష్టాలు వస్తున్నాయి పోతున్నాయి, బట్ వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఎక్కడ చూసినా వాస్తు ఒకటే గోల. ఆ మధ్యకాలంలో ఎవరినో హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ కూడా ఇదే అన్నాడు, ఒకసారి మీ ఇల్లు వాస్తు చెక్ చేయించుకోండి అని. అంత స్థాయికి వెళ్ళిపోయింది వాస్తు. ప్రతి ప్రాబ్లంకి కూడా వాస్తు అంటపెడుతున్నారు. ఆరోగ్యం బాగాలేదు, వాస్తు ఒకసారి చెక్ చేసుకుని ఎంతకన్నా మంచిది. చదువుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు, డాక్టరే చెప్పాడు ఒకసారి మీ ఇంటి వాస్తు చెక్ చేయించుకుంటే బాగుంటుందేమో, ఒకసారి చూడండి చెక్ చేయించుకొని అని. ఒక ఉదాహరణ తీసుకుంటే, అయ్యా బాబు కొంచెం ఏసీ ఆన్ చేస్తావా, కారులో ఏసీ లేదా? సార్ మీరు అడగలేదు కాబట్టి నేను ఏసీ ఆన్ చేయలేదండి. ఆన్ చేయ బాబు, చెమటలు పెడుతున్నాయి, ఉడకపోసి చచ్చిపోతున్నాం. సరే ఏసీ ఆన్ చేశాడు, కాసేపటికి చల్లగా అయింది. అంటే ఇక్కడ చల్లగా అయింది, కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం. ఇంతసేపు ఏసీ ఆన్ చేయకుండా చంపేసావు కదా బాబు అని. అంటే ఇక్కడ ఎందుకు చల్లగా అయింది? ఇక్కడ ఏసీ ఆన్ చేస్తే అక్కడ కారులో అట్మాస్ఫియర్ చల్లగా మారింది, కంఫర్ట్గా అయిపోయింది, చెమటలు పెట్టట్లేదు, యూ ఫీలింగ్ కంఫర్ట్. అంటే ఏసీ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. చల్లగా ఫీల్ అవ్వడానికి అక్కడ ఏసీ కారణం. ఆ రోజుల్లో మీ తాతల కాలంలో అసలు కరెంటే లేదు, ఏసీ ఎక్కడ ఉంటుంది? సో మీ నాన్నగారి కాలంలో కరెంట్ వచ్చింది, అప్పుడు ఫ్యాన్ మాత్రమే. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏసీ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు, ఎయిర్ కండిషన్. కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంట్లో డబ్బు లేని వాళ్ళు కూడా, మీడియం క్లాస్ వాళ్ళు కూడా ఒక్క రూమ్లో అయినా కనీసం ఏసీ పెట్టుకుంటున్నారు. సో అందరూ అక్కడే, ఫ్యామిలీ మొత్తం కూడా ఆ రూమ్లో పడుకుంటారు. బికాజ్ ఏసీ వల్ల ఏంటి కంఫర్ట్ ఏంటో అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఏసీ ఆన్ చేసుకొని పడుకుంటారు రాత్రి సమ్మర్లో. అలాగే వాస్తు కూడా అంతే, తెలియదు కాబట్టి అలా వాస్తు గోల అనిపిస్తుంది. వాస్తు దోషం అంటే అక్కడ మనకు ఎలా ఉడకపోసిందో అలా కష్టాలతో బాధపడతాం. ఒక్కసారి మనం ఒక వాస్తు ఆన్ చేసామనుకోండి ఇంట్లో, అంటే వాస్తు ప్రకారంగా కట్టుకున్నాం, లేదా వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకొని, లేకపోతే వాస్తు ప్రకారంగా ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుంటే, ఇక్కడ మనం ఏసీ వేస్తే ఎలా కంఫర్ట్ ఫీల్ అయ్యామో అక్కడ కూడా వాస్తు యాక్టివేట్ అయ్యి కంఫర్ట్గా ఫీల్ అవుతాం, కష్టాల నుంచి బయటపడతాం, జీవితాన్ని సుఖంగా సాగుతుంది. ఇది వాస్తు. ఊరికే వాస్తు గోల పెట్టడం కాదు. ఇప్పుడు ఏసీ వల్ల మనకు ఎలా కంఫర్ట్ ఫీల్ అయ్యామో కొంచెం ఇంట్లో వాస్తుపరంగా మార్పులు చేసుకుంటే కూడా అలా ఫీల్ అవుతాం. కట్టుకునే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం, చక్కగా వాస్తుపరంగా ప్లాన్ చేసి కట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఆల్రెడీ కట్టేసుకున్నాం, దాన్ని కొంచెం వాస్తుపరంగా మార్పులు మార్చుకుంటే కొంచెం బాగుంటుంది. వాస్తు ఇది వెరీ సింపుల్. ఏసీ ఎలా పనిచేస్తుందో వాస్తు కూడా అంతే. సాయి రక్ష.